ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఇలాంటి రాశి ఫలితాలు, గృహ ప్రభావాలు విశ్లేషణ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ను షేర్ చేయండి. చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. కర్కట రాశి వారికి మార్చి నెలలో 2026 ప్రారంభమయ్యే నెల. కర్కట రాశి వారికి కొంత సున్నితత్వంగా మొదలవుతుంది. చిన్న మాట కూడా పెద్ద అర్థంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో లేదా ఉద్యోగ స్థలంలో మీరు మాటల టోన్ చాలా కీలకంగా అవుతుంది. మీరు చెప్పింది సరైందా, చెప్పే విధానం మారితే పరిస్థితి మారిపోతుంది. ఆవేశంగా స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే అనవసరమైన గొడవలు ఆపుతాయి. ఈ ప్రారంభ దశలో సహనం పాటిస్తే తర్వాత వచ్చే మంచి మార్పుకే ఇదే పునాది అవుతుంది. మార్చి 2026 నెలలో కర్కట రాశి వారికి జీవితంలో కుటుంబం మరియు సంబంధాలు అత్యంత కీలకంగా పాత్ర వహిస్తాయి. ఈ కాలంలో మీరు సాధారణంగా కన్నా ఎక్కువగా సున్నితంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు చెప్పే చిన్న మాట కూడా మీ హృదయానికి తాకే విధంగా అనిపించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా అత్యంత దగ్గరి బంధువులతో సంబంధంలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి పెద్ద గొడవలుగా మారవలసిన అవసరం లేకపోయినా, మాటల తీరులో జాగ్రత్త లేకపోయినా మనస్పర్ధలు పెరిగే ప్రమాదం ఉంది. మీ ఉద్దేశం మంచిదైనా మీరు వ్యక్తపరిచే విధానం కొంత కఠినంగా లేదా భావోద్వేగంగా నిండినట్టుగా ఉండవచ్చు. దాంతో ఎదుటి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నేను చెప్పింది కాదు, వాళ్ళు అర్థం చేసుకునేది ముఖ్యం అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. కర్కట రాశి వారి సహజంగా ఉన్న ప్రేమ, ఆప్యాయత, త్యాగ భావన ఈ నెలలో మీ భావాలనే, కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరూ మీ భావాన్ని అదే లోతుగా అర్థం చేసుకుంటారని ఆశించకండి. ఇంట్లోనే వాతావరణం కొంత బరువుగా అనిపించవచ్చు. బాధ్యతలు ఎక్కువైనా కనిపిస్తాయి. ఎవరో ఒకరి సమస్యను మీరు మీ భుజాలపై వేసుకుంటారు భావించవచ్చు. ఇలాంటి వేళల్లో మీ మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ప్రతి సమస్యను మీరు ఒంటరిగా పరిష్కరించాల్సిన అవసరం లేదు. అవసరమైతే మీ భావాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం మంచిది. మౌనంగా ఉండటం కొన్నిసార్లు గొప్ప పరిష్కారం అవుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఈ కాలం పరీక్ష సమయం అని చెప్పవచ్చు. మాటల్లో స్పష్టత లేకపోతే అనవసరమైన అనుమానాలు, అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఓర్పుతో, ప్రేమతో వ్యవహరిస్తే సమస్యలు తాత్కాలికమైన, గతంలో ఉన్న అపార్థాలు సరిచేసుకునే అవకాశం కూడా ఇదే. ప్రేమతో మాట్లాడితే గుండెల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. మార్చి 2026 నెలలో కర్కట రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఈ నెల ప్రారంభంలో పని భారం ఎక్కువగా అనిపించవచ్చు. మీపై బాధ్యతలు పెరిగినట్టు భావిస్తారు. ముఖ్యంగా సీనియర్లు లేదా అధికారి మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. అప్పుడు భావోద్వేగాలు అందించకుండా ప్రతిపరమైన దృక్పథంతో వ్యవహరించడం చాలా అవసరం. ఒక చిన్న మాట లేదా చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందండి. వల్ల ప్రతి నిర్ణయాలను జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు, సహోద్యోగులకు అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు చెప్పే సూచనలు మంచివైన వాటిని ఎలా చెబుతున్నారు అన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మీ పనితనం గుర్తింపు పొందే అవకాశం ఉన్న తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆ అవకాశాన్ని మీరే కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ నెలలో ఉద్యోగ మార్పు, కొత్త బాధ్యతలు లేదా ట్రాన్స్ఫర్ విషయాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోకపోవడం మేలు. నెల రెండో భాగంలో పరిస్థితులు స్పష్టతకు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న కర్కట రాశి వారికి ఈ కాలం విశ్రమ ఫలితాలు ఇస్తుంది. లాభాలు వస్తాయి, కానీ వాటితో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు, భాగస్వాములు చేసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. నమ్మకం పేరుతో ఎవరైనా పూర్తిగా ఆధారపడడం ఈ నెలలో నష్టం కలిగించే అవకాశం ఉంది. పాత బాకీలు, పెండింగ్ పనులు తీర్చడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్చి 2026లో
మీ కెరీర్ మీ మాటల మీద మీ సహనంపై ఆధారపడి ఉంటుంది. ఆవేశంగా స్పందిస్తే అవకాశాలు చేజారిపోతాయి. ఓర్పుతో దూరదృష్టితో వ్యవహరిస్తే ఇదే నెల మీకు భవిష్యత్తులో పురోగతులవుతాయి. కర్కట రాశి వారికి ఆర్థిక నిర్ణయంత్రణ చాలా ముఖ్యంగా మారుతాయి. ఈ కాలంలో ఆదాయం ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలవడం కష్టంగా అనిపించవచ్చు. అవసరమైన ఖర్చులతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్యం, ప్రయాణాలు లేదా ఆకస్మిక పనుల కోసం ఖర్చు చేయాల్సిన రావచ్చు. అందుకే ముందుగానే ప్రణాళిక వేసుకొని ఖర్చు చేయడం చాలా అవసరం. డబ్బు విషయంలో ఎవరికైనా హామీ ఇవ్వడం, అప్పుగా ఇవ్వడం లేదా గ్యారెంటీగా నిలబడటం ఈ నెలలో మంచిది కాదు. మీరు మంచి మనసుతో చేసిన సహాయం తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. పెట్టుబడుల విషయానికి వస్తే కొంత స్కీమ్లు, పేర్లు లేదా అధికార లాభాలు ఇస్తాయని చెప్పే ఆఫర్లకు ఆకర్షిస్తాయి. కాబట్టి ఒక్కసారిగా పెద్ద నిర్ణయం తీసుకోవడం కన్నా ఉన్న పెట్టుబడులను కాపాడుకోవడమే ఉత్తమ మార్గం. ఈ నెలలో పాత బాకీలు లేదా గతంలో చేసిన ఖర్చులు భారం గుర్తుకు రావచ్చు. అయినప్పటికీ బయటపడాల్సిన అవసరం లేదు. నెల రెండో భాగం గురించి ఆర్థిక కొత్త ఊరట కనిపిస్తుంది. ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత సాధించగలిగితే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని ఇది పునాది అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో పొదుపు అలవాటు మొదలు పెట్టడం మీకు దీర్ఘకాలంలో చాలా మేలు చేస్తుంది. మార్చి 2026లో కర్కట రాశి వారికి ప్రేమ జీవితం, దాంపత్య సంబంధాలు మరియు వ్యక్తిగత బంధాలు ఎక్కువగా భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి. మీరు ప్రేమతో అపయంగా ఉండాలనుకున్నా కూడా మీ మనసులోని భావాలను సరైన మాటల్లో చెప్పలేకపోతే అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా అత్యంత దగ్గరి వ్యక్తితో మాటల తేడా వల్ల చిన్న విషయమే పెద్ద సమస్యగా మారవచ్చు. కాబట్టి ఈ సమయంలో మౌనం ఉండటం కాదు, మృదువుగా మాట్లాడడం చాలా అవసరం. వివాహితులకు జీవితంలో ఒకరిపై ఒకరు అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మీరు చేసే త్యాగాలు ఎదుటి వారి గమనించట్లేదని అనిపించవచ్చు. అప్పుడు బాధపడకుండా స్పష్టంగా మీ భావాలను పంచుకుంటే సమస్యలు సర్దుకుంటాయి. ప్రేమ అనేది మాటల కంటే భావాల్లో ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రేమలో ఉన్న వారికి ఈ నెల ఒక పరీక్షలా ఉంటుంది. నమ్మకం, ఓర్పు ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. అనవసరమైన అనుమానాలు పెంచుకుంటే దూరం వచ్చే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్న కర్కట రాశి వారికి కొత్త పరిచయాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నా తొందరగా భావోద్వేగాలు కట్టుబడి ఉంటారు. సమయంలో తీసుకుని అర్థం చేసుకోవడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే ఈ కాలంలో ప్రేమలో విజయం మీ మాటల మాధుర్యం, సహనం మరియు అర్థం చేసుకునే మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రేమను నిలబెట్టే ఆవేశం కాదు, అవగాహన అన్న సత్యం ఈ నెలలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మార్చి 2026లో కర్కాట రాశి వారికి చివరిగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, లైఫ్ స్టైల్ అన్న జీవితం ఒక సాఫ్ట్వేర్ లాంటిదే. పరిస్థితులు అనే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని అప్డేట్ మనకు నచ్చవు, కొన్ని మనకు ఇబ్బంది పెడతాయి. కానీ ప్రతి అప్డేట్ వెనుక ఒక నేర్పు తప్పకుండా ఉంటుంది. ఈ నెలలో మీ జీవిత సాఫ్ట్వేర్ లో భావోద్వేగాలు అనే ఫైల్స్ కొంచెం హెవీగా రన్ అవుతుంది. అప్పుడు ఆవేశం అనే వైరస్ ను ఇన్స్టాల్ చేస్తుంది. సహనం, మౌనం, ఆలోచన అనే సెక్యూరిటీ సిస్టమ్ ను యాక్టివ్ ఉంచడం. ఎవరైనా మీ మాటలకు తప్పుగా అర్థం చేసుకున్న పరిస్థితులు మీకు వ్యతిరేకంగా అనిపించినా ఇది కూడా నా లైఫ్ సాఫ్ట్వేర్ లో భాగమే అని అంగీకరించండి. ప్రతి సమస్య ఒక బాగ్ లాంటిదే. సరైన ఆలోచన అనే వేస్తే సెల్ఫ్ అయిపోతుంది. ఈ నెలలో మీరు నేర్చుకోవాల్సిన అసలు పాఠం ప్రతి పరిస్థితిని నియంత్రించడం కానీ ప్రతి పరిస్థితికి మన స్పందనకు మాత్రం నియంత్రించడం. మీ మనసులో ప్రశాంతత ఉంచితే
జీవితంలో ఆటోమేటిక్ గా సరైన దారిలో వస్తుంది. మార్చి చివరి వరకు మీరు మీ లైఫ్ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకుంటే ఏప్రిల్ నుంచి కొత్త ఫీచర్లు యాక్టివ్ అవుతాయి. ఇదే ఈ నెల కర్కట రాశి వారి జీవితం ఇచ్చే లోతైన సందేశం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి.